2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. దేశవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక ప్రవేశ పోటీ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇక కంటెంట్ రైటర్, డేటా అనలిస్ట్, వీడియో ఎడిటర్, రీసెర్చర్ తో పాటు యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు అప్లై చేయవచ్చు, ఎంపిక ఎలా ఉంటుంది, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా పోస్టుల వివరాలు చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఇంగ్లీష్ కంటెంట్ రైటర్లు, డేటా అనలిస్ట్ కమ్ మీడియా మానిటరింగ్ ఎగ్జిక్యూటివ్, వీడియో ఎడిటింగ్ కమ్ గ్రాఫిక్ డిజైనర్, రీసెర్చ్, జనరల్ మేనేజర్, టెస్ట్ సెక్యూరిటీ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు యంగ్ ప్రొఫెషనల్స్ విభాగాల్లో అకాడమిక్, లీగల్, ఫైనాన్స్, రీసెర్చ్ కు సంబంధించిన ఏకంగా 16 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల్లో కొన్ని ఫుల్ టైం, మరికొన్ని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇక అర్హత విషయానికి వస్తే పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కంటెంట్ రైటింగ్, డేటా అనాలిసిస్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనర్, అకాడమిక్, లీగల్ లేదా ఫైనాన్స్ రీసెర్చ్ లో నైపుణ్యం, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉండవచ్చు. అయితే ఒక్కో పోస్టుకు అర్హతలు, అనుభవం, వయోపరిమితి వేరువేరుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ లో మీ పోస్టుకు సంబంధించిన అర్హతలను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే ముందుగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత విద్యార్హతలు, అనుభవం, అవసరాన్ని బట్టి ఇంటర్వ్యూ లేదా స్కిల్డ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలంటే ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత దరఖాస్తు పోర్టల్ను సందర్శించాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి మీ విద్యార్హతలు, అనుభవం పోస్టుకు సరిపోతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారంలో అడిగిన వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి నిర్ణయించిన గడువులోగా అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. మొత్తంగా చూస్తే ఎడ్యుకేషన్, రీసెర్చ్, మీడియా, కంటెంట్, డేటా అనలిస్ట్ వంటి రంగాల్లో కెరియర్ కొనసాగించాలనుకునే వారికి ఎన్టీఏలోని ఈ అవకాశాలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే పోస్టుల అర్హతలు, గడువు, దరఖాస్తు విధానం వంటి వివరాల్లో మార్పులు ఉండవచ్చు. కాబట్టి అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ ను తప్పనిసరిగా పరిశీలించండి.